9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన మేఘావత్ గౌతమిని సన్మానించిన బీజేపీ నాయకులు. ఇటీవల హర్యానా రాష్ట్రంలో సోనీ ప్రాంత జిల్లా కేంద్రంలో అండర్ 16 ఇయర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దర్పల్లి మండల మద్దుల్ తండాకు చెందిన మేఘావత్ సంతోష్ కుమార్తె అయిన గౌతమి జాతీయ కబడ్డీ క్రీడల్లో పాల్గొని మొదటి బహుమతి సాధించిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహంలో బీజేపీ మండల అధ్యక్షులు మైపల్ యాదవ్ కార్యకర్తలతో కలిసి వెళ్లి వారి తండ్రి సంతోష్ గౌతమిని సాల్వాతో కప్పి సన్మానించారు. దర్పల్లి మండల కేంద్రానికి ఇంతటి ఘనత తెచ్చిన గౌతమిని నాయకులు అభినందించారు. బీజేపీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. గౌతమి గారు నేషనల్ క్రీడా ప్రాంగణంలో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలో ఫస్ట్ ప్రైజ్ తేవడం ఎంతో గర్వకారణం. అలాగే సంతోష్ అన్న గారు తమ కూతుర్ని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాంటి అతనికి ఇలాంటి రత్నం పుట్టడం అదృష్టం. అలాగే ఈ నిజామాబాద్ డిస్టిక్కి, తెలంగాణ రాష్ట్రానికి, మద్దుల్ తండాకు, దర్పల్లి గ్రామానికి ఇంత పెద్ద పేరు తేవడం మా అందరికి కూడా గర్వకారణం. అలాగే క్రీడలో ప్రతి యువత ఇలా అమ్మాయి అయి ఉండి కూడా జాతీయ స్థాయిలో వెళ్ళిందంటే దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కృషి చేశారో వాళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మా అందరి తరఫున. ఎందుకంటే ఆడబిడ్డ అని చెప్పేసి కొంతమంది ఇళ్లలో వస్తున్నారు. అట్లాంటిది ఆయన ఒక తాండా నుంచి కూడా నా కూతుర్ని పంపిస్తా అని చెప్పి ధైర్యం చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పాప గౌతమి 10th క్లాసు ఇందల్వాయిలో ట్రైబల్ స్కూల్లో చదువుతుంది. అక్కడి నుంచి కూడా ఆ స్థాయికి వెళ్ళిందంటే ఇంకా మంచి విజయాలు సాధించి మా తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్కి, దర్పల్లి, మద్దుల్ తండా అన్నిటికీ కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి మేము హృదయపూర్వక కోరుతున్నాం. ఇలాంటివి చూడండి, ఈ పాప ఏ విధంగా ముందరికి ఎదుగుతుందో. మీరు కూడా యువత అందరూ ఇప్పుడు ఛాయిసెస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తల్లిదండ్రులను ఒప్పించుకొని మీరు కంపల్సరీ ముంగడికి వెళ్ళండి. మీలాంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళు చాలా మంది ప్రోత్సహించి ముందుకు తీసుకురా. తండాకు చెందినటువంటి సంతోష్ గారి కూతురు గౌతమి గారు నేషనల్ క్రీడా ప్రాంగణంలో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలో ఫస్ట్ ప్రైజ్ తేవడం ఎంతో గర్వకారణం. అలాగే సంతోష్ అన్న గారు తమ కూతుర్ని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాంటి అతనికి ఇలాంటి రత్నం పుట్టడం అదృష్టం. అలాగే ఈ నిజామాబాద్ డిస్టిక్కి, తెలంగాణ రాష్ట్రానికి, మద్దుల్ తండాకు, దర్పల్లి గ్రామానికి ఇంత పెద్ద పేరు తేవడం మా అందరికి కూడా గర్వకారణం. అలాగే క్రీడలో ప్రతి యువత ఇలా అమ్మాయి అయి ఉండి కూడా జాతీయ స్థాయిలో వెళ్ళిందంటే దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కృషి చేశారో వాళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మా అందరి తరఫున. ఎందుకంటే ఆడబిడ్డ అని చెప్పేసి కొంతమంది ఇళ్లలో వస్తున్నారు. అట్లాంటిది ఆయన ఒక తాండా నుంచి కూడా నా కూతుర్ని పంపిస్తా అని చెప్పి ధైర్యం చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పాప గౌతమి 10th క్లాసు ఇందల్వాయిలో ట్రైబల్ స్కూల్లో చదువుతుంది. అక్కడి నుంచి కూడా ఆ స్థాయికి వెళ్ళిందంటే ఇంకా మంచి విజయాలు సాధించి మా తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్కి, దర్పల్లి, మద్దుల్ తండా అన్నిటికీ కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి మేము హృదయపూర్వక కోరుతున్నాం. ఇలాంటివి చూడండి, ఈ పాప ఏ విధంగా ముందరికి ఎదుగుతుందో. మీరు కూడా యువత అందరూ ఇప్పుడు ఛాయిసెస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తల్లిదండ్రులను ఒప్పించుకొని మీరు కంపల్సరీ ముంగడికి వెళ్ళండి. మీలాంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళు చాలా మంది ప్రోత్సహించి ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పుడు కూడా ముంగడికి ఉంటాం. భారత్ మాతాకి.